ఒక 10 సెకండ్స్ ఈ వీడియో చూడండి భయ్యా. మన రైల్వే ట్రాక్‌కి రెండు వైపులా ట్రాన్స్‌పోర్టేషన్ జరగాలంటే ఫ్లైఓవర్ గాని, లేకపోతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ గాని వేయాలి. ఇక్కడ ఈ కనపడే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీద ఆర్‌యుబి 517బి అని రాస్తుంది చూడండి. ఆర్‌యుబి అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్ అండ్ 517బి అంటే బ్రిడ్జ్ నెంబర్. రైల్వే ఆఫీసర్లు ఎంత కష్టపడతారో ఇప్పుడు చూద్దాం. రైల్వే ఆఫీసర్లు ఊరకు సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటారు అనుకుంటారేమో. వీటిని ఒకసారి గమనించండి. వీటినే ట్రాలీ రిఫ్యూజల్ అంటారు. రైల్వే ఆఫీసర్స్ మధ్య మధ్యలో ట్రాక్ చెక్ చేయడానికి వస్తారు. ఇన్స్పెక్షన్ చేయాల్సిన ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాలీ మీద వస్తారు. అలా ట్రాలీ మీద వచ్చి లైన్ చెక్ చేసేటప్పుడు ట్రైన్ ఏదన్నా వస్తే ఈ ట్రాలీ మంచి మీద దించుతారు. ఎండా వాన అనేది లేకుండా కష్టపడుతున్న మన ఆఫీసర్స్కి అండ్ ట్రాక్ మెన్స్కి ఒక లైక్ ఇవ్వండి. మనం ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ రాళ్ళు కనపడతా ఉంటాయి. వీటి మీనింగ్ మనకు తెలీదు. ఏం లేదండి, చిన్న లాజిక్కే. లోపల కేబుల్స్ అయి ఉంటాయి కదా, వాటి డైరెక్షన్ తెలియడం కోసం పైన ఈ విధంగా ప్లేస్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మీ మొబైల్ జారి కింద పడితే మీరేం చేస్తారు? కొంతమంది అయితే చైన్ లాగుతారు. ఇది చాలా పనిషబుల్ అఫెన్స్. ఇంకొంతమంది తొందరలో కిందకి దూకాలని ట్రై చేస్తారు. ఇది ప్రాణానికే ప్రమాదం. నేను చెప్పింది కానీ మీరు ఫాలో అయితే 2-3 గంటల్లో మీ మొబైల్ మీ చేతికి వస్తుంది. ముందుగా మీ మొబైల్ కింద పడిపోగానే హడావిడి పడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తే ఇలా స్తంభాల మీద నెంబర్స్ కనపడతా ఉంటాయి. మీరు ఆ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్లో దిగి మీ మొబైల్ కంపెనీ, కలరు అండ్ ఇందాక మీరు నోట్ డౌన్ చేసుకున్న డీటెయిల్స్ సంబంధిత ఆర్పిఎఫ్కి కంప్లైంట్ చేయండి. వాళ్ళు సంబంధిత ట్రాక్ మెన్కి కానీ కీమెన్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తారు. తద్వారా మీ మొబైల్ 2-3 గంటల్లో మీ చేతికి అందుతుంది. స్వయాన నా చేతులతో 2 మొబైల్స్ ఇలా ఇచ్చాను. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా దొరుకుంటే కామెంట్ చేయండి. కానీ ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి మీరు రైల్వే ట్రాక్ దాటేటప్పుడు 2 వైపులా చూసి మాత్రమే దాటండి. ఎందుకంటే మీరు ఒకవైపే ట్రైన్ వస్తుంది అనుకుంటారు, కానీ ఒక లైన్కి ఇంకో లైన్కి కనెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ 3rd లైన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అది కంప్లీట్ అయిందంటే ట్రైన్ ఏ డైరెక్షన్లో అయినా రావచ్చు. దయచేసి ఎమర్జెన్సీ టైంలో ఒకవైపు రావాల్సిన ట్రైన్ వేరే వైపు కూడా వస్తుంది. రైల్వే గేట్ ఉన్న చోట మాత్రమే ట్రాక్ దాటండి. రైల్వే ట్రాక్ అనేది ప్లెయిన్గా ఉండక ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఇనుముకున్న అత్యంత సాధారణ లక్షణం ఎండకు సాగటం అండ్ చలికి ముడుచుకోవడం. ఇలా ఎండకు సాగినప్పుడు ఈ గ్యాప్ అనేది లేకపోతే ఈ విధంగా బక్లింగ్ అవుతుంది. అలాగే చలికి ముడుచుకొని తన యథాస్థితికి వచ్చేస్తుంది. దీన్నే ఎస్సీజే అంటారు, స్విచ్ ఎక్స్పాన్షన్ జాయింట్. ఈ విధంగా బక్లింగ్ అవ్వకుండా చేయడం కోసమే రైల్వే డిపార్ట్మెంట్ ఈ ఎస్సీజే అనే దాన్ని తీసుకొచ్చింది. రైల్వేలో 3rd లైన్ వర్క్లు అయితే దాదాపు కంప్లీట్ అయిపోయాయి, 1-2 చోట్ల మినహా. ఒకసారి ఈ జాయింట్ చూడండి. ఇలా కొత్తగా ట్రాక్ వేసేటప్పుడు ప్రతి 13 మీటర్లకు జాయింట్ వేస్తారు. ఒకసారి చూపిస్తాను చూడండి. వచ్చేసాం, జస్ట్ 2 సెకండ్సే. ఇదిగో వచ్చేసాం. ఈ జాయింట్ చూడండి, 13 మీటర్లకు ఒకటి ఉంది. ఇంకో 13 మీటర్లు ఇట్లానే వెళ్తే ఇంకో జాయింట్ ఉంటుంది. కొత్తగా ట్రాక్ వేసేటప్పుడు ఇట్లానే ప్రతి 13 మీటర్లకు జాయింట్ వేస్తారు. ఇప్పుడు రైల్వే అప్డేట్ అయింది కాబట్టి ట్రాక్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇవి మొత్తం తీసేసి నార్మల్ ప్లెయిన్ ట్రాక్ వేసేస్తారు. పూర్వం రోజు మెయిన్ ట్రాక్ కూడా ఈ విధంగానే ఉండేది. కాకపోతే ఇప్పుడు తర్వాత 39 మీటర్లకు జాయింట్, 260 మీటర్లకు జాయింట్ కాబట్టి జాయింట్స్ తగ్గిపోయినాయి. వీటిని ఫిష్ ప్లేటెడ్ ట్రాక్స్ అంటారు. దయచేసి రైల్వే ట్రాక్ ఎక్కడ పడితే అక్కడ దాటమాకండి. మీరు ఒక డైరెక్షన్లోనే ట్రైన్ వస్తుంది అనుకుంటారు, కానీ రైల్వే వారు ఎమర్జెన్సీ వర్కుల్లో ఇక్కడ కనపడుతున్న సిగ్నల్ వేయడం ద్వారా ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి ట్రైన్ మారుతుంది. ఇలానే 2 డైరెక్షన్లో ట్రైన్ వస్తుంది. మీరు చూసుకోకుండా దాటినప్పుడు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రైల్వే ట్రాక్ దాటడానికి రైల్వే గేట్ను మాత్రమే ఉపయోగించండి. ఆ ఏరియా అయితే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న గూడ్స్ ట్రైన్లో ఏం ట్రాన్స్పోర్టేషన్ అవుతాయో చెప్పగలరా? మన రైల్వే ట్రాక్ మీద చాలా గూడ్స్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రైల్వే డివిజన్కి ఈ గూడ్స్ ట్రైన్ల ద్వారానే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ గూడ్స్ ట్రైన్ ద్వారా అందరికీ తెలిసిందే పెట్రోల్, డీజిల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ ద్వారా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతాయి. కావాలంటే చూడండి, ఎక్కడ స్పేస్ కూడా ఉండదు. మరి ఈ ట్రైన్ ద్వారా కార్ల ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతుంది. మన దేశ ఆదాయానికి రైల్వే అయితే ఒక వెన్నుముక అని చెప్పుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. నిరంతరం రైల్వే ట్రాక్ మీద ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. సీజన్ తగ్గట్టు ఎండాకాలం, శీతాకాలం అండ్ వర్షాకాలం డిఫరెంట్ వర్క్లు చేస్తారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రైల్వే ట్రాక్ ఎక్కువగా ఇనుముతో నిండి ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఎక్కువ తుప్పు పట్టకుండా ఈ ఏఆర్సీ గ్రీజింగ్ వర్క్ అయితే చేస్తారు. నిరంతరం ఈ విధంగా రైల్వే మెయింటెనెన్స్ చేయడం వల్లే ట్రైన్స్ ఈ విధంగా ఎక్కువగా తిరుగుతున్నాయి. రైల్వే ట్రాక్ మెన్స్ తో పాటు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా చాలా కష్టపడతారు. అడిగితే శాలరీ తీసుకోవట్లేదా అంటారు. కోవిడ్ టైంలో డాక్టర్స్ ఇంకా పారిశుద్ధ్య కార్మికులు కూడా జీతం తీసుకోకుండా అయితే పనిచేయలేదు. కానీ ప్రధానమంత్రి గారు వారిని అప్రిషియేట్ చేశారు. ట్రైన్ లో ప్రశాంతంగా జర్నీ చేయడానికి కారకులు ఎవరో చెప్పడం కోసమే ఈ వీడియో. రైల్వేలో వెల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ ప్రొఫైల్ గ్రైండర్ మిషన్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రొఫైల్ గ్రైండింగ్ మిషన్ యొక్క యూజ్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వేలో వెల్డింగ్ చేసిన తర్వాత ఈ ట్రిమ్మర్ సహాయంతో ఎక్సెస్ పీస్ ని కట్ చేస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత బాటమ్ లో అయితే కొంత పీస్ మిగులుతుంది. ఒకవేళ ఇది ఇలానే ఉంచితే ట్రైన్ వీల్ ఇక్కడికి వచ్చినప్పుడు గట్టిగా హిట్ చేసి ఇక్కడ స్మూత్ గా లేనందువలన సౌండ్ అయితే వస్తుంది. ఒక రకంగా దీన్ని స్పీడ్ బ్రేకర్ అని చెప్పొచ్చు. ఇలా ఎత్తుగా లేకుండా నునుపుగా చేయడం కోసం అయితే ఈ ప్రొఫైల్ గ్రైండర్ మిషన్ యూజ్ చేస్తారు. తద్వారా వీల్ కి ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్ కి స్మూత్ జర్నీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇటువంటి
మిషన్ చూసారా? కొత్తగా రైల్వే ట్రాక్ వేసేటప్పుడు ఫస్ట్ ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ వేస్తారని ఆల్రెడీ వీడియో చేశాను. ఇలా ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ వేసిన తర్వాత పక్కనే రైల్ ప్యానల్ దించుకుని ఆ ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ మొత్తం రిమూవ్ చేసి కొత్త రైల్ ప్యానల్ అయితే వేస్తారు. ఇది 260 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ లో 13 మీటర్స్ ఒక జాయింట్ వస్తుంది. దీంట్లో మాత్రం 260 మీటర్లకు ఒక జాయింట్ వస్తుంది అని అర్థం. ఇది న్యూ ట్రాక్ కాబట్టి కొంచెం అడ్వాన్స్ గా ఆలోచించారు. స్లీపర్ కూడా 72 స్లీపర్ అండి. ఇది ఈ ట్రాక్ మీద 160 కిలోమీటర్ స్పీడ్ తో ట్రైన్ వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు మన ట్రాక్ మీద 130 km/h వేగంతో మాత్రమే ట్రైన్స్ వెళ్తున్నాయి. ఈ కొత్త ట్రాక్ వచ్చాక 160 km/h తో వెళ్ళబోతున్నాయి.